మీకు ఇచ్చే బాధ్యత నాది. ఎవరమ్మా తీసుకెళ్ళండి అడ. అంబులెన్స్ చూడు, అంబులెన్స్ అంబులెన్స్ మెల్లిగా వెళ్ళి మనం వెళ్ళి కొన్ని రెస్ట్ తీసుకో. అంబులెన్స్ అంబులెన్స్ దగ్గర తీసారా, కొంచెం నీళ్లు తాగి అంబులెన్స్ ఎక్కించండి. మన కష్టాలు ఊరికే పోవు తమ్ముళ్ళు. నేను ఎండలో మంచి మధ్యాహ్నం 40 రోజుల నుంచి పనిచేస్తున్నా, మీరు కూడా పనిచేస్తున్నారు. కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. అందుకే నేను హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మా యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మీ భవిష్యత్తుకు భరోసా నాది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. ఇక్కడ మాత్రం సైకిల్ సింబలే ప్రమోట్ చేయండి. దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనకు అన్ని దిక్కుల సింబల్ రాకపోతే పొత్తుల్లో 21 సీట్లే పోటీ చేసి మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు ప్రోత్సహించి సైకిల్ సింబల్ తీసుకుని, గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే, ఇది కూడా ఇండిపెండెంట్కు గ్లాస్ కోటేస్తే చంద్రబాబు నాయుడుకి పోతుంది, పవన్ కళ్యాణ్కి పోతుందని మోసం చేసి మోసకారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మోసపోవద్దని మిమ్మల్ని కోరుతున్నా. రైతులకు న్యాయం చేస్తా. అదే మరి ఇంకో పక్క మీ అందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా, ప్రాజెక్టులు పూర్తి చేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, మీకు న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు, పింఛను పెట్టింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు అవునా కాదా? 200 రూపాయలు 2000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 1000 నుంచి 3000 పెంచాడంట. పెంచాడా? ఆయనకు ఒక శాపం ఉంది, నిజం చెప్తే తల బద్దలైపోయి 1000 ముక్కలు అయిపోతుంది. అందుకే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు. జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పిన దాఖలాలే ఉన్నాయా తల్లి? అందుకే హామీ ఇస్తున్నా, 4000 రూపాయలు పింఛను ఇస్తాను. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను. ఇంటి దగ్గరనే ఇస్తా, మొదటి తారీఖే ఇస్తా. జూలైలో 7,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత నాది, బకాయిలు కలిపి. దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాను. జూలైలో 12,000 రూపాయలు వారికి వస్తుంది. నేను అడుగుతున్నా, ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు? ఇస్తావా పింఛను? ఎవరికైనా అర్థమైందా మీకు? ఎప్పటి నుంచి ఇస్తున్నాడా పింఛన్లు? ఇస్తాడా పింఛను? పెంచాడా పింఛను? పేదవాళ్ళ మనిషి అయితను. శవ రాజకీయాలు చేసే మనిషి. ఎవరైనా వృద్ధులు చనిపోకుండా ఉంటే చంపేసి శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడినవాడు, బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా వేసి తిప్పి తిప్పి ఈ ముసలి వాళ్ళని చంపేసిన వ్యక్తి, వాళ్ళని ఆదుకునే వ్యక్తి నేను, వాళ్ళని చంపేసే వ్యక్తి ఇతను. అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పింఛనిచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా. ఇక్కడ కొత్తగా ఒక చట్టం వచ్చింది, జ్ఞాపకం తమ్ముళ్ళు? భూమి మీదేనా అని అనుమానం వచ్చిందా? లేదయా, మీ భూమి కానిది. జగన్ భూ హక్కు చట్టం
జగన్ ఇచ్చాడంటే ఈ భూమి అవునా కాదా? కాదా? లేదా? ఇవ్వలేదా? ఇచ్చాడంటున్నాడయ్యా. ఈ ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో? జగన్దా? జగ్గుబాయిదా? నీ భూమి పైన ఆయన ఫోటో ఏంటి? వాళ్ళ తాత నీకు ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? ఎవరిచ్చారు? మీ తాతలు ఇచ్చారు. మీ వారసత్వ భూమి. ఈ భూమి పైన రాజముద్ర ఉండాలి, లేకపోతే మీ ముద్ర ఉండాలి తప్ప ఈ సైకో ఫోటో కాదు. ఏం చేద్దాం దీన్ని? ఏం చేద్దాం దీన్ని? చించేద్దామా దీన్ని? చిత్తుపుట్ల మారేద్దామా లేదా? కుట్ర అర్థమైందా మీకు? మీ భూమి మీద కన్నేశాడు జలగా. ఇప్పుడే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఇట్రా, ఒక బాధితుడు ఇక్కడే ఉన్నాడు. ఆపకరా, ఆపకరా, ఇట్రా, ఆపకరా, ఇట్రా. ఇక బాలహాజీ న్యాయవాది, ఆయనకు జరిగిన ఏం చెప్తాడు. మైక్ ఇవ్వండి, మైక్. మైక్. జై తెలుగుదేశం. సార్, నేను న్యాయవాదిగా 30 సంవత్సరాల నుంచి నంద్యాలలో పనిచేస్తున్నాను. హైకోర్టులో కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నేను గత సంవత్సరం 5 సంవత్సరాల కిందట ఇదే నంద్యాలలో మన అబ్దుల్ సలాం కుటుంబమే ఆత్మహత్య చేసుకొని రైలు కింద చనిపోతే దానికి జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు ఫైల్ చేసి ఎస్ఐ గారిని, సిఐ గారిని సస్పెండ్ చేయించినాను. అదేవిధంగా పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదిని 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. నేను నా న్యాయవాద వృత్తిలో ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ 245/1లో 63 సెంట్లు పొలము తీసుకుంటే ఆ స్థలము రిజిస్టర్ అయి నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి. కానీ నేను ఈ పోరాటాలలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చెప్పినా నేను ఆన్లైన్లో చూసుకోలే. గత 2 నెలల కిందట ఆన్లైన్లో నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు. కొలతలు లేవు. ఆన్లైన్లో మీరు చూసుకున్నారా? చూసుకోలేరు. ఎందుకంటే నా మాదిరే మీరు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆన్లైన్లో చూడండి. మీ పొలం మీకు ఉందా? ఉండదు. నాదే లేదు. ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు నేను ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే, అయ్యా బాబు లాయర్ కదా నువ్వు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఇంప్లిమెంటేషన్ నవంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి నీ ల్యాండ్ సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి పో అంటాడు. ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి పో అంటాడు. ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గరికి పో అంటాడు. మా న్యాయస్థానాన్ని, గౌరవనీయమైనటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, అయ్యా బాబు ప్రభుత్వమే జీవో తెచ్చింది, ప్రభుత్వ ప్రకారము మా కోర్టులకు రాకూడదు అంటారు. అంటే మనకు కోర్టులు ఏడీఎం లేదు, పీడిఎం లేదు, సబ్ కోర్టు లేదు, జిల్లా కోర్టు లేదు, కేవలం హైకోర్టు మాత్రమే ఉంది. మరి హైకోర్టుకు పోవాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ మధ్యనే, ఇంక ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. న్యాయవాదిగా మాకు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చదివితే కళ్ళకు రక్తం వస్తుంది. ఏ విధవాదం ఉన్నా కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టరే, ఆ తర్వాతనే హైకోర్టు. కాబట్టి మాకు గత్యంతరం లేదు. ఇక మాకు ఉరి మాత్రమే ఉంది న్యాయవాదులకు. మాకు గత్యంతరం లేదు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సైకిల్ గుర్తు మీద ఓటు వేసుకొని మనమందరం మన కుటుంబం కోసం, మా కోసం, మన కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన ఆస్తులు మనం కాపాడుకుందాం, మన ఇంటిని మనం కాపాడుకుందాం, మన 1 సెంటు స్థలాన్ని కూడా మనం కాపాడుకోవాలని
కోరుకుంటూ ఇప్పుడు మీరు చూశారు బాలహాజీ. ఇప్పుడు ఈ చట్టం యొక్క భయంకరమైన పరిస్థితి మీరు అందరూ ఆలోచించుకోవాలి. రేపటి ఈ రోజు నుంచి ఈ చట్ట ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉండండి. ఎవరు ఆ తమ్ముడిని మంచినీళ్ళు పంపేయండి, మంచినీళ్ళు ఇవ్వండి. క్లోజ్ చేద్దాం. 2 నిమిషాలు. నేను ఈరోజు మా నాళ్ళు కూడా పాపం కష్టపడి నిలబడుకుంటే బలహీనంగా ఉండే వాళ్ళకు కొంచెం ఇదవుతుంది. ఎండలో ఉన్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ చట్టం ప్రతి ఒక్కరికి ఉరితాడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చట్టంలో కానీ మొత్తంగా వస్తే ఈ చట్టం తర్వాత మీ ఎవ్వరికి కూడా దిక్కుండదు. కంప్యూటర్లో పెట్టుకున్నాడు. హైదరాబాద్లో, అమెరికాలో ప్రైవేట్ కంప్యూటర్లో పెట్టాడు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓన్ మనుషుల్ని పెడుతున్నాడు. మీకేదైనా సందేహం